శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో గురువారం డీఎస్పీ వెంకటప్పారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సిఐ సూర్యనారాయణకు అందిన సమాచారం మేరకు పలాస రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించగా ఒడిశా రాష్ట్రం గుంటూరుకు చెందిన సుజిత్ సూర్జియా అనే వ్యక్తి వద్ద 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా తన వద్ద 7 ప్యాకెట్లలో ఉన్న గంజాయిని మహారాష్ట్ర పూణేకి తరలిస్తున్నట్టుగా పలాసలో పట్టుకున్నట్లు డీఎస్పీ మీడియాతో తెలిపారు. ఒక వ్యక్తి సుజిత్ సూర్జియా అనే వ్యక్తి 18 కేజీల గంజాయితో మనకి దొరకడం జరిగింది. 18.55 గ్రాములతో. తర్వాత ఒక మొబైల్, ఒక ఆధార్ కార్డు కూడా ఇతని పొజిషన్లో దొరికింది. ఈ ప్రాపర్టీ బ్యాగ్లోని 7 ప్యాకెట్లుగా ఇవన్నీ కూడా ఉండడం, ఈ 18 కేజీలు కూడా. ఇతన్ని మనం విచారించగా ఇతను ఏంటంటే పుష్కా ఒరిస్సా అనే ఒరిస్సా పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతనికి ఈ సరుకు తీసుకొని వెళ్ళి పూణేలోని జ్యోతి చవాన్ అనే వ్యక్తికి ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే ఆయన అప్పగించి మీరు వెనక్కి వస్తే మీకు కొంత డబ్బు ఇస్తారని చెప్పేసి ఇప్పుడు సుజిత్ సూర్యాకి చెప్పిన కారణంగా ఆయన సరుకుతో ఈరోజు రైల్వే స్టేషన్ వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ ఎక్కుదామనే లోపలే మనకు వచ్చిన సమాచారం మేరకు సిఐ గారు వారి సిబ్బంది మధ్య సమస్యల్లో అరెస్ట్ చేయడం జరిగింది. చాలామంది ఒరిస్సా నుంచి మన ప్రాంతాన్ని రవాణా చేయడానికి మన రైల్వే స్టేషన్ ద్వారా ఇతర రాష్ట్రాలకి రవాణా చేసే మార్గంలో ప్రయత్నంలోని భాగమే చేస్తున్నారు తప్ప మన రాష్ట్రంలోని మన ప్రాంతంలో ఎక్కడ దీని పంట అనేది లేదు. సుమారుగా మన శ్రీకాకుళం జిల్లాలో అయితే ఎక్కువగా మనకు ఒరిస్సా నుంచి ఇతర రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఏంటంటే వ్యాపారస్తులు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వారిపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు మనం వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కేసులో అందరికీ కూడా మొన్న ఈ వారంలోనే 10 సంవత్సరాల శిక్ష విధించడం జరిగింది. అబ్బాయికి కోర్టు వారు ఏంటంటే 10 years కన్విక్షన్, 1 lakh పనిష్మెంట్ ఫైన్ కూడా అమౌంట్ విధించడం జరిగింది. ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తి తాగడం కానీ, రవాణా చేయడం కానీ, అమ్మడం కానీ, పండించడం కానీ, ఈ నేరాలన్నీ కూడా తీవ్రమైన నేరాలు. ఇవి 10 సంవత్సరాల పైనే దీని శిక్షాకాలం, 10 నుండి 20 సంవత్సరాల వరకు దీని శిక్షాకాలం. దయించి ప్రజలు ఏంటంటే తాత్కాలికంగా ఏదో డబ్బు సంపాదించాలని తప్పు మార్గాన్ని ఎన్నుకుంటే అది మానుకోవాలి. ఎందుకంటే జీవితం మొత్తం అంతా కూడా జైల్లోనే గడపాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా కాకుండా ఈ కేసులో వారందరిపై కూడా సస్పెక్ట్ షీట్స్ని ఓపెన్ చేసి వారందరిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారి యొక్క ఎంప్లాయ్మెంట్కి కానీ చాలామంది విద్యార్థులు ఖాళీగా ఉన్నామని ఏదో సెలవుల్లో నాళ్ళే వచ్చి అలా నేరాలు చేసి దొరికిపోయి వారి యొక్క ఫ్యూచర్ని కూడా పాడు చేసుకున్న వారు ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే దయచేసి స్టూడెంట్స్ తప్పుదో పట్టకుండా పేరెంట్స్ కూడా ప్రత్యేకమైన వాళ్ళ శ్రద్ధ వారిపై చూపించాలి. ఈ కొన్ని హాట్స్పాట్స్ ఏరియాస్ ఏదైతే ప్రాంతాల్లో కొంతమంది స్మోక్ చేయడము ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వాళ్ళందరిపైన కూడా ప్రత్యేకంగా పట్టుకొని వాళ్ళని కూడా చట్టపరిధిలో తీసుకొని రావడం జరుగుతుంది. దయించి మీరందరూ కూడా ఒక మెసేజ్ ఏంటంటే ఈ మారక ద్రవ్యాల జోలికి ప్రజలు పోకూడదు. ఆరోగ్యం పాడైపోతుంది, కుటుంబం పాడుతున్నాయి, దొంగతనాలు చేస్తున్నారు, బెట్టింగ్స్కి అలవాటు పడుతున్నారు. ఇలాంటి ఈ సడన్గా వచ్చే తప్పుడు డబ్బు ద్వారా అనేక తప్పుడు కార్యక్రమాలు చేయడం జరుగుతున్నాయి. సొసైటీలో క్రైమ్ పెరగడానికి అవకాశం ఉంది. దయించి మీరందరూ కూడా మీడియా ద్వారా ప్రజలకి మంచి సందేశాన్ని పాస్ చేయాలని చెప్పేసి నేను మీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాను.